హాయ్ అండి, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనందరం ఎంతో సంతోషంగా రక్షాబంధన్ జరుపుకుంటున్నాము. కానీ అది ఎలా మొదలైంది, ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందామా? పూర్వం శ్రీకృష్ణునికి శృతదేవి అనే ఒక మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే వికృత స్వరూపంలో ఉన్న బాలుడు జన్మించాడు. ఆ బాలుడు ఎవరి చేతిలో పడితే సాధారణ బాలుడిగా మారుతాడో వారి చేతుల్లోనే మరణిస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే. శ్రీకృష్ణుడు ఒకరోజు శృతదేవి ఇంటికి వెళ్ళగా శృతదేవి శిశుపాలుని శ్రీకృష్ణు చేతిలో పెట్టగానే ఆ బాలుడు సాధారణ బాలుడిగా మారిపోతాడు. దీనిని గమనించిన శృతదేవి చాలా సంతోషిస్తుంది. కానీ ఇంతలోనే శ్రీకృష్ణుని చేతిలోని శిశుపాలుడు మరణిస్తాడనే విషయం గ్రహించి ఎంతో విచారంతో, కృష్ణ నీవే పెద్ద మనసు చేసుకుని శిశుపాలుని తప్పులు మన్నించి కాపాడమని వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు అలాగే అత్త, కానీ శిశుపాలుని తప్పులు 100కు పైగా దాటితే దండించక తప్పదు అంటాడు. అలా శిశుపాలుడు పెరిగి పెద్దయి చేది అనే రాజ్యానికి రాజుగా ఉంటాడు. కానీ అతని అరాచకాలు మానవు. ఒకరోజు నిండు సభలో శ్రీకృష్ణుని భయంకరంగా దూషించడం మొదలు పెడతాడు. ఇలా తన తప్పులు 100కు పైగా దాటడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుని సంహరిస్తాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణుని వేలుకు గాయమవుతుంది. అక్కడే ఉన్న ద్రౌపది తన చీర చెంగుని చించి శ్రీకృష్ణుని వేలుకు రక్షగా కడుతుంది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, నువ్వు నన్ను అన్నగా భావించి నన్ను ఆపదలో ఆదుకున్నావు. నీకు ఎటువంటి ఆపద వచ్చినా నన్ను తలుచుకో, నేను వెంటనే ఆదుకుంటాను అని మాట ఇస్తాడు. కాలక్రమేణా కౌరవులు ద్రౌపదిని నిండు సభలో చీరలాగి అవమానిస్తున్నప్పుడు కృష్ణుడు కాపాడి తన మాటను నిలబెట్టుకుంటాడు. ఇలా మనమందరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రక్షాబంధన్ జరుపుకుంటున్నాము. Hope you all liked it.